ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల చేస్తున్నారు. అప్పుడు ఉన్నదని పరమకరం గౌరవం గౌరవం పేరు పేరు అలాంటి పేరు ఇస్తున్నారు. పరమకరుణ 30,000 మంది కూడా రాసేది. 30,000 మంది పిల్లలతో భగవద్గీత శ్లోకమే కాదు, భావము అది రాయటమే కాదు. స్కూల్లో ఒక టీచర్ని వద్దుతండి, ఈ డెకరేషన్లన్నీ ఒక టీచర్లు ఒక ఎంపిక చేసుకొని ఆ టీచర్లకు సూచనలు సలహాలు ఇస్తూ శ్లోకం ఎలా ఉచ్చరించాలి, దాని భావం ఏంటి, దాని భావం గురించి కొంచెం విశ్లేషణ చేసి వాళ్ళకి చెప్తే ఆ టీచర్లు వాళ్ళకి చెప్తున్నారు. పిల్లలకి చెప్పడమే కాదు, వాళ్ళ స్కూల్లో నుంచి ప్రతిరోజు చెప్పించింది ఒక ఒక విద్యార్థితో చెప్పి అది వీడియో తిరిగి ఈ ప్రభు పెడుతున్నారు. అంత మంచి స్పందన ఉంది. 30,000 మందితో రాపిస్తున్నారు. స్కూల్లో ఆథరైజ్డ్ కాపీగా పెట్టారు, కాపీ రైటింగ్గా దీన్ని. సో అటువంటిది చాలా మంచి భాగ్యం. అందులోని ఇది శ్లోకం ఒక్కటే కాదు, బయట 1-2 సంస్థలు ఉన్నాయి, శ్లోకాలు ఒక్కటి పలికిస్తారు, అంతటితో వదిలేస్తారు. నేను చూస్తున్నా చిన్నప్పటి నుంచి వాళ్ళు పోటీ పెడతారు రాష్ట్ర స్థాయి వరకు శ్లోకాలు. మాంసం తింటూనే ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు, ఏం మార్పు రాలేదు అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి, ఈ ప్రభు ఏం చేస్తున్నారంటే భావము, తర్వాత క్రమక్రమంగా ఇస్కాను, ప్రభుపాద ఎవరు, ఇస్కాన్ ఏంటి, పంచతత్వ మంత్రం ఏంటి, హరే కృష్ణ మంత్రం ఏంటి, వాటిని క్రమక్రమంగా పిల్లల్లోకి తీసుకెళ్తున్నారు. చాలా మంచి ఫలితం ఉంది. అక్కడ మొదట్లో కొంచెం పాఠశాల వాళ్ళు సంశయించారు, ఇది మతానికి సంబంధించింది కదా అలా అని. కానీ ఆ ప్రభు చక్కగా వివరించి ఇది మతము కులము సంబంధించింది కాదని దానికి తగిన వివరణ ఇవ్వడంతో వాళ్ళు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత వాళ్ళ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చిన ప్రవర్తన చూసి చాలా సంతోషపడి వాళ్ళే ఒకరికొకరికి చెప్పుకున్నారు, కరెస్పాండెంట్స్, మా స్కూల్లో ఇలా ఉండింది, ఇది పెట్టిన తర్వాత ఇంత బాగా అయిందని చెప్పేసి. ఫలితం పిల్లల ప్రవర్తన. ముందు 5 పాఠశాలల్లో చాలా కష్టంతో మొదలుపెట్టారు, ఎవరు అంగీకరించారు దీన్ని. ఆ ఫలితం చూసి అది 50 పాఠశాల, 50 అయినా ఇప్పుడు 96 పాఠశాలలకు విస్తరించింది. సో మొదట్లో ఏదైనా కష్టంగానే ఉంటుంది, కష్టం లేకుండా ఏది ఉండదు. 25 సంవత్సరాలు చదివితే డాక్టర్ అనిపించుకుంటాడు, అది చక్కగా క్లినిక్ ఎవరైనా వస్తే, లేకుంటే ఎవరున్నారని కూడా తెలియదు. ప్రతిదీ ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. కానీ ఇది ఆధ్యాత్మికంగా కూడా కష్టం ఉంటుంది, కానీ కష్టంలో ఆనందం ఉంటుంది. సో ఆ ప్రభు అంత కష్టపడి దీని కాన్సెప్ట్ కూడా కేవలం స్కూల్కి వెళ్ళి చెప్పడమే కాదు, ఈ ఆలోచన రావటం కూడా చాలా గొప్ప విషయం. ఇది అసాధారణమైన విషయం. ఇది ఏది చిన్నపిల్లలకి ఇవ్వటము, ఏది కలిపురుషుడు పగడ్బందీగా తన సిలబస్ను అమలు పరుస్తున్నటువంటి సంస్థల్లోకి వెళ్ళి ప్రభుపాద సిలబస్ని పెట్టడం అంటే ఎలా అండి చూడండి. ఇప్పుడు పాఠశాలలన్నీ కలిపురుషుడు, దాదాపు కలిపురుషుడు చేతిలోనే ఉన్నాయి. కరెస్పాండెంట్ ఎవరు స్కూళ్ళ కంటే కలిపురుషుడే. అటువంటి స్థితిలో వెళ్ళి ప్రభుపాదని అక్కడ పరిచయం చేయడం అంటే ఎంత పట్టుదల ఉండాలి, ఎంత కరుణ. ఆ పేరులోనే పరమ కరుణ అని పేరు కూడా ఇచ్చారు. ఆ కరుణ మన మీద కూడా కురిపించడానికి వచ్చారు ఈ ప్రభు. ప్రొద్దుటూరులో కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కి ఇటువంటి పుస్తకాలు పరిచయం చేయాలని కొంచెం సమయం కేటాయించడానికి ముందుకు వచ్చారు, మనకు సహాయం చేయడానికి. సో ఇది మీకు తెలిసిన పాఠశాలలు కావచ్చు, టీచర్లు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్కూల్లోనే ఏం లేదు, ఇది పెద్దవాళ్ళు మనం కూడా రాయొచ్చు. ఇది రోజు ఒక శ్లోకం అంటే 2 సార్లు రాసేది అంతే. మనం రాయడం వల్ల మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. కేవలం స్కూల్లో అనేం లేదు, పెద్దవాళ్ళు రాయొచ్చు. మన ఇంటి పక్కన పిల్లలు ఉంటారు, ఇంటి ఎదురుగా పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది. సో ఇంత మంచి కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఇక్కడ కూడా ప్రయత్నం చేయబోతున్నారు. వచ్చే వారం నుంచి స్కూళ్ళకు వెళ్ళి చెప్పి వాళ్ళకు ఒప్పించి వచ్చే జూన్ నుంచి ఈ పుస్తకాలు వాళ్ళ పిల్లలకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా బాగా ప్రార్థన చేయండి అందరూ. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న వయసులో నిన్న చెప్పాను కదా ఈశోపనిషత్తు గురించి, ఎవరు విన్నారు?
అంత చిన్న వయసులో ఒక చిన్న పుస్తకం అంతమందిని మార్చింది. చిన్నపిల్లలు చాలా ఇంకా కల్మషం జాగృతం కాలేదు. అటువంటి వయసులో ఇది పడిందంటే వాళ్ళ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉంటుంది. చైతన్య మహాప్రభు ఉద్యమానికి వాళ్ళు ఎంత సహాయకారిగా, ఎంత శక్తివంతంగా తయారవుతారు. ఇప్పుడు వీళ్ళని చూస్తున్నారు కదా, ఎంత ముచ్చటగా అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి వాళ్ళ సంఖ్య పెరిగితే ఇంకెంత బాగుంటుంది. నవ సమాజం ఏర్పడుతుంది. అంత మంచి కాన్సెప్ట్ ఇది, మంచి ఆలోచన ఇది. సో కాబట్టి ఇది మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇలా ఉంది ఇస్కాన్లో అని చెప్పేసి, వాళ్ళు ఖచ్చితంగా భక్తులు అవుతారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఇస్కాన్కి అయితే వెళ్తారు వాళ్ళు. ఇక్కడే ఉండాలని ఏం లేదు. ఏదో చదువు మీద, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ స్థిరపడ్డా కూడా ఇస్కాన్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తారు. అంత మంచి ఆలోచన ఇది. ఆ ప్రభు ఆలోచన ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తం చేయాలి అని, తర్వాత 2 రాష్ట్రాల్లోనూ విస్తరించే విధంగా చేయాలని కోరుతున్నాను. కాబట్టి మన వంతు మనము ఈ ప్రొద్దుటూరు చుట్టుపక్కల దీన్ని పరిచయం చేయడానికి శాయశక్తుల మనము ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, సహాయ సహకారాలు అందించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్. శ్రీల ప్రభుపాద కీ జయ. భగవద్గీత యథాతథం కీ.